పౌర సరఫరాల శాఖ మార్చిలు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, సహచర మంత్రులు, పెద్దలందరికీ, మేడం గారికి, ఇక్కడ విచ్చేసిన అమరావతి రైతులందరికీ కూడా ఒక పండుగ వాతావరణం, చరిత్ర. ఈరోజు మనందరం కూడా మీరు చేసిన పోరాటం, ఆ స్ఫూర్తి ఏనాడు కూడా మేము మర్చిపోలేని సంఘటనలు అనేకమైనవి మనం ఈ ప్రాంతంలో చూసాం. ఎంతో చరిత్ర కలిగిన ఈ ప్రాంతానికి మరొక్కసారి అద్భుతమైన విజయం సాధించి చట్టబద్ధమైన రాజధాని కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్న తరుణం. సిద్ధాంతం జనసేన పార్టీ సిద్ధాంతం ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధాని అమరావతి అని ఆ రోజున నిలబడి రైతాంగంతో సుదీర్ఘమైన పోరాటం చేశాం. ముందుగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా జనసేన పార్టీ నుంచి అభినందనలు. మనస్ఫూర్తిగా వారికి, వారి సతీమణి గారికి ఆ రోజున ఎంతో ఒక ఇన్స్పిరేషన్ తోటి ప్రతిపక్షంలో ఉన్నా కూడా మీకోసం మేము ఉంటాం, ఆ బాధ్యతని మేము వదలమని చెప్పి ఆ పోరాటాన్ని ప్రతిరోజు అనుక్షణం పర్యవేక్షిస్తూ అమరావతి కోసం, మీకోసం నిలబడిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా జనసేన పార్టీ నుంచి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇప్పుడు మాధవ్ గారిని మాట్లాడమని కోరుతున్నాను.